హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎప్పుడు చేసుకునే పన్నీర్ కర్రీ కాకుండా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి ఈ పన్నీర్ స్టిక్స్ చేస్తే ఎంతో హ్యాపీగా టేస్టీగా తినేస్తారు పిల్లలు. అంతేకాకుండా ఇవి మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. వీటిని వేడిగా టమాటో సాస్తో తింటే అబ్బా చెప్పలేమండి, ఆ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. వీటికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 250 గ్రామ్స్ పన్నీర్ స్లైస్ పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇది కార్న్ఫ్లెక్స్ అండ్ గరం మసాలా, బియ్యం పిండి అండ్ శనగపిండి, ఉప్పు కావలసినంత, కార్న్ఫ్లెక్స్ అండ్ మైదా పిండి, కారం. ఈ కార్న్ఫ్లెక్స్ని పూర్తిగా మనం స్మాష్ చేసేసుకోవాలి. ఇలా పూర్తిగా అంటే వీటిని కాస్తంత ఫ్రై చేసేసి మనం ఇలా స్మాష్ చేసుకోవాలి. చూసారా, ఇలా పూర్తిగా మనం పిండిలాగా కాకుండా కొంచెం గరుగ్గా ఉండేలాగా స్మాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పన్నీర్ స్లైస్కి మనం కొద్దిగా మసాలాలు పట్టించాలి. వీటిని పొడుగ్గా కట్ చేసుకోవాలండి, ఈ సన్నగా. ఇందులో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, ఇవన్నీ చాలా లైట్గా వేసేసి ఇలా మనం చేత్తో కాకుండా బౌల్ని పైకి కిందికి ఊపేస్తే ఏంటంటే అవన్నీ దాంట్లో మిక్సప్ అయిపోతాయి. మనం టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూసారా మసాలాలు ఎంత బాగా పట్టేస్తాయో. ఒక బౌల్లో ఒక 2 స్పూన్స్ బియ్య పిండి, 2 స్పూన్స్ మైదా పిండి, 2 స్పూన్స్ కార్న్ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు కావలసినంత అండ్ 2 స్పూన్స్ శనగపిండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొదటగా స్పూన్తో కలిపేసుకోవాలి. చూడండి, ఇలాగా వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ పూర్తిగా కలిసేలాగా చేసుకుని తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా మనం జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఒకేసారి పూర్తిగా వాటర్ వేయకూడదు. అలా వేస్తే ఏంటంటే పిండి కలవదు. అలా కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా పేస్ట్లా చేసేసుకోవాలి. చూసారా ఎంత స్మూత్గా పేస్ట్ లాగా అయిపోయిందో. చూడండి, ఇలా ఒక జారు పిండి కంటెన్సీ వచ్చింది కదా. ఇలా చేసేసుకున్నామా? ఇలా పూర్తిగా చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందాక మసాలా పట్టించినటువంటి ఆ పన్నీర్ స్టిక్ని ఆ మిశ్రమంలో కలిపేసి ఆ కార్న్ఫ్లెక్స్లో కూడా మిక్స్ చేసేసుకుని అలా పూర్తిగా వాటికి పట్టేలా చేసేసుకుని ప్లేట్లో ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ ఇలాగే చేసేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వస్తుందో కదా. ఇది మనం కోడింగ్ చేసుకునే దాన్ని బట్టే వీటి ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండో. సో మనం వీటిని జాగ్రత్తగా కోట్ చేసుకోవాలి. ఇలా మనం ఆ అన్నింటిలోనూ కూడా ఈ పన్నీర్ స్టిక్స్ని మనం అలా మిక్స్ చేసుకుంటూ ఆ కార్న్ఫ్లెక్స్ ఉంది కదా, ఆ కార్న్ఫ్లెక్స్ పౌడర్లో డిప్ చేసుకుంటూ అలా ప్రతిదీ ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ కార్న్ఫ్లెక్స్ అనేది పన్నీర్ స్టిక్స్కి భలే టేస్ట్ని ఇస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చూసి చెప్పండి మీరు ఎంత బాగుంటుందో. చూసారా, ఇలా అన్ని డిప్ చేసేసుకున్నాం కదా, ఇలా వచ్చేసాయి. ఇప్పుడు ఫైనల్గా మనం బాండీలో ఆయిల్ వేసేసుకుని అది వేడెక్కిన తర్వాత పన్నీర్ స్టిక్స్ని ఒకదాని తర్వాత ఒకటి అందులో వేసేసుకుందాం. చూడండి, ఇలాగా అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని వెంటనే కదపొద్దు, ఒక 2 మినిట్స్ ఆగి మనం కదుపుకోవాలి. ఎందుకంటే వెంటనే కదిపేస్తే వాటికున్న కోడింగ్ ఊడిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఇలా 2 మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకుంటే చక్కగా ఎంత బాగా వచ్చాయో కదా. చూడండి, గోల్డెన్ కలర్లో చాలా బాగా డీప్ ఫ్రై అయిపోయాయి. మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ అది ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయడం లేదు. కనీసం లైక్ కూడా చేయడం లేదు అండి. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారు. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి మంచి రెసిపీస్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయాయి కదా. సెకండ్ ట్రిప్ కూడా మనం చాలా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాం. చూడండి, ఇది నేను చెప్తే కాదండో, చేశాక మీకే తెలుస్తుంది. వీటి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. లొట్టలేసుకుంటూ మరి పిల్లలు చాలా ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేస్తారు. ట్రస్ట్ మీ. చూడండి ఎంత బాగా వచ్చింది కదా కలర్. మీరు కూడా ట్రై చేస్తారు కదా. మరో రెసిపీతో మీ ముందు ఉంటాను. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.